గాయ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశాంత్ వర్మకైతే గుడి కట్టే ఏం డైరెక్షన్ బ్రో, ఏం కన్వెక్షన్ బ్రో, అసలు బాబా తోపు తోపు అసలు అతను. ప్రశాంత్ వర్మ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ అవర్ జనరేషన్ లా చెప్పాలంటే మించి నేను ఒక్క వర్డ్ కూడా ఎక్కువ చెప్పలేను. లిటరల్ గా ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క గూస్ బంస్ మూమెంట్ అయితే చెప్పాలి. క్లైమాక్స్ అయితే బాబా ఇంకా ట్రాన్స్ నుంచి రాలేదు. ఒక సూపర్ హీరో సినిమాటిక్ ఎలా తీయాలో ఒకసారి రుచి అయితే చూపించాడు మన ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా యాక్టింగ్ సూపర్ గుడ్. నాకు కొన్ని ప్లేసెస్ లో ప్రభాస్ గుర్తొచ్చాడు. అండ్ హీరోయిన్ గా నటించిన తను కూడా చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేసింది. ఓవరాల్ గా స్టోరీ విషయానికి మాట్లాడుకుంటే మనం అయితే స్టోరీ మన అందరికి కామన్ గా తెలుసు, సూపర్ హీరో ఫిలిం. అన్మాన్ పవర్స్ మన తేజ సజ్జాకి అయితే ఎలా వచ్చాయి, ఆ వచ్చేవి కూడా కన్వెన్షన్ ఏ రేంజ్ లో చేశాడంటే మనం నిజంగా బిలీవ్ చేసేటట్లు. సూపర్ పవర్ వస్తుందంటే ఆ పవర్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, దానికి ఎందుకు రావాలి అనే కారణాలు చాలా అయితే మనకి లాజిక్స్ లో మనకి మిస్ అవుతుంటాయి. తిన కన్వెన్షన్ చూడాలి, ఆ పవర్స్ తినికే ఎందుకు రావాలి, తినికే ఎందుకు వచ్చాయి అనే దానికి అయితే గూస్ బంప్స్. అసలు ఆ పవర్స్ దానికి వచ్చే సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్, లిటరల్ గా చెప్పాలంటే గూస్ బంప్స్. అండ్ ఇంకొకటి లవ్ స్టోరీ, దీంట్లో ప్యూర్ లవ్ స్టోరీ, చాలా గుడ్ లవ్ స్టోరీ ఉంది. నేను అస్సలు అనుకోలేదు ఒక సూపర్ హీరో ఫిల్మ్ లో ఇంత మంచి లవ్ స్టోరీ ఉంటుందని. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ మీద అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగింది నాకు. ఆ పేరు చూసిన తర్వాత, వాళ్ళ యాక్టింగ్ చూసిన తర్వాత అంత బాగుంది వాళ్ళది. అండ్ కామన్ గా సూపర్ హీరో ఫిలిమ్స్ లో ప్రతి హీరో ఫిలిం లో ఉండేది ఒక విలన్ ఉంటాడు. అతని విలన్ ఏదైనప్పటికీ కూడా తను మంచి చేయాలనుకున్నా, చెడు చేయాలనుకున్నా, తను ఏదైనా కూడా అయితే నచ్చినట్లు కొంతవరకు ఉంటుంది, నచ్చినట్లు కొంతవరకు అయితే ఉంటుంది. బట్ ఎక్కువగా మోస్ట్ అయితే సూపర్ హీరో ఫిలిమ్స్ లా తన పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే తన కరెక్టే కదా అనిపిస్తుంది. ఇక్కడ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి విలన్ కూడా కరెక్టే అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని ఒక గోల్ తో ఉంటాడు విలన్ ఈ మూవీలో. బట్ తన సూట్లు, మన ఐరన్ మ్యాన్ లాగా సూట్లు అన్ని రెడీ చేసుకుంటాడు, కానీ ఓన్ లో పవర్ అయితే ఉండదు, సూట్ లో పవర్ అయితే ఉంటుంది. బట్ దానికి పవర్ కావాలని చెప్పి, ఆ పవర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి మన తేజ సజ్జకి ఆ పవర్ రావడం వల్ల, ఆ పవర్ తినికి ఎట్లా తెలిసింది తన దగ్గర పవర్ ఉందని, ఇవన్నీ మీరు థియేటర్లోనే చూడాలి. తను ఆ ఊరికి వచ్చి, మన తేజ సజ్జ ఊరికి వచ్చి ఆ పవర్స్ తీసుకోవడానికి ఏం ప్లాన్స్ చేశాడు అండ్ ఎలా తన దగ్గర నుంచి పవర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఛాన్స్లో ఉన్న నాకు క్లైమాక్స్ షాట్ లాస్ట్ 20 minutes ఉంటుంది గాయస్. లిటరల్ గా గూస్ బంప్స్. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అని రాకపోతే, హిందూ కాకుండా వేరే రిలీజన్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆ సీన్ చూసిన తర్వాత గూస్ బంప్స్ ఇట్లా వస్తాయి. నన్ను అడగండి, ఆ రేంజ్ లో తీసాడు మూవీ. అండ్ హనుమంతుడు అక్కడ రియల్ కాదా. అండ్ ఆ కామెడీ కూడా చాలా వరకు అయితే వర్కౌట్ అయింది చెప్పాలి. మూవీలో ఎక్కువ బాగా వర్కౌట్ అయింది కామెడీనే. వాళ్ళు ఇనిషియల్గా కామెడీనే మూవీ తీయాలనుకున్నారు. అండ్ తర్వాత దాని రెస్పాన్స్ చూసి సీరియస్ మూవీగా తీయాలని ప్రయత్నాలు చేశారు. అయినప్పుడు కూడా ఆ కామెడీ వర్కౌట్ అయితే సూపర్గా వర్కౌట్ అయింది. మూవీని అయితే త్రోట్ ఎంటర్టైన్ చేస్తుంటే అంత ఇంటర్వెల్ లాగా షార్ట్ ఉంటుంది బ్రో. అసలు మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పాలి. అలాగే క్లైమాక్స్ షాట్